ఏదైతే మీ కళ్ళ ముందు కనిపిస్తుందో అదే అసలైన కనుమ పండుగ. ఈ కనుమ రోజునే రైతులు వాళ్ళకి జీవనాధారంగా ఉండే ఎద్దులకి అలానే పాలిచ్చే గోవులకి కృతజ్ఞతను తెలుపుకునే రోజు. ఇదే రోజున శ్రీకృష్ణుడు తన చిటికిన వేలితో గోవర్ధ పర్వతాన్ని ఎత్తి ఇంద్రుడి యొక్క గర్వాన్ని అణిచి అక్కడుండే పశువులని ప్రజలందరినీ కాపాడిన రోజుగా మన పురాణాలు చెబుతున్నాయి. ఈ ప్రత్యేకమైన రోజున మనం గోమాతల్ని అందంగా అలంకరించి కొత్తగా పండించిన బియ్యంతో పొంగలిని చేసి అలానే అరుసులని గారెలని ప్రసాదంగా సమర్పిస్తాం. ఇంకా మీకు ఇక్కడ కనిపించే ఈ ఆవుని మా తాతయ్య గారు స్వర్గస్థులైన తర్వాత మా మావయ్య వీటిని బ్రాహ్మణులకి దానంగా ఇచ్చారు. ఆ బ్రాహ్మణుల దగ్గర నుంచి మేము వీటిని తీసుకుని పెంచుతున్నాం. ఇంకా ఈ కనుమ రోజు సందర్భంగా మా గిత్తదూడకి కృష్ణ అనే నామకరణం కూడా చేసేసాం. ముద్దుగా మేమంతా కూడా కృష్ణుడు అని పిలుచుకుంటాం. మరి ఈ కనుమ పండగని మీరెలా జరుపుకున్నారు? కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలానే భోగి, మకర సంక్రాంతి యొక్క ప్రత్యేకతల గురించి చేసిన వీడియో లింక్స్ని డిస్క్రిప్షన్లో ఇస్తున్నా, వెళ్ళి వాటిని కూడా చూసేయండి. ఓం నమః శివాయ.